హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పండుగల టైంలో తొందరగా చేసుకునే ప్రసాదం రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే చక్కెర పొంగలి. చాలా టేస్టీగా పక్కా కొలతలతో ఈ రెసిపీ మీకు చూపిస్తున్నానండి. దీని తయారీ విధానానికి అయితే ముందుగా ఒక ప్యాన్లోకి 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పప్పు అనేది మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో దానికి 3 వంతుల రైస్ తీసుకోవాలి. అంటే ఒక కప్పు క్వాంటిటీ అవుతుంది. దీంట్లో వాటర్ వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ పప్పును కానీ రైస్ని కానీ నానబెట్టని అవసరం లేదండి. వాష్ చేశాక వాటర్ మొత్తం తీసేసి దీన్ని మొత్తం ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు రైస్ తీసుకున్నామో దానికి 2.5 కప్పుల వాటరు, దాంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్లు వేయించుకోవాలి. రైసు పప్పు ఉడికేంత వరకు మనం బెల్లం సిరప్ రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగరు, మీకు ఇక్కడ కావాలంటే మొత్తం బెల్లంతో కూడా రెడీ చేసుకోవచ్చు. 1/2 కప్పు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నట్టయితే మనకి ఇక్కడ బెల్లం సిరప్ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకొని రైస్ కుక్ అయిన దాంట్లోకి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి మూత కూడా తీసి మనం గరిటతో అన్నం పప్పుని బాగా అదుముకోవాలి. ఇలా అదుముకోవడం వల్ల మనకు చక్కెర పొంగల్ అనేది కొంచెం మెత్తగా వస్తుందండి. దీంట్లోకి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసామంటే మనకు ఈ చక్కెర పొంగలి దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం ఫ్లేవర్ కోసమైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు చక్కెర పొంగల్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇక్కడ మరీ గట్టిగా కాకుండా లూజ్గా ఉంటుంది. మనకు చల్లారిన తర్వాత చక్కెర పొంగల్ అనేది దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా చక్కెర పొంగల్లో వేసుకొని కలుపుకొని దేవుడికి నైవేద్యం పెడితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ కమ్మనైన చక్కెర పొంగలి అయితే రెడీ అండి. ఈ సంక్రాంతికి మీరు రెడీ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.